అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫర్ యూ ఛానల్. ఈ వీడియోలో మనం గోబీ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ఒక మీడియం సైజు కాలీఫ్లవర్ని తీసుకొని ఇలా కొలిచిపెట్టుకోవాలి. ఇప్పుడు 50 గ్రాముల జీడిపప్పులో కొంచెం వేడి నీళ్ళు వేసుకొని మిక్సీ పెట్టి మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. అలాగే 5-6 టమాటోలు తీసుకొని మీడియం సైజువి ప్యూరీ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ రెడీగా పెట్టుకున్నట్లయితే మనకు కర్రీ ఈజీగా అయిపోతుంది త్వరగా. ఇప్పుడు కాగుతున్న నీటిలో 1 స్పూను సాల్ట్ వేసుకొని ఈ గోబీ ముక్కలన్నీ వేసేసుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ 2 నిమిషాల తర్వాత ఇవన్నీ స్ట్రైన్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఒక బాణలు పెట్టుకొని అందులో 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూను జీలకర్ర వేసుకొని 1 కప్పు సన్నగా తరిగినటువంటి ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నందువల్ల మంచి టేస్ట్ వస్తుంది ఈ కర్రీకి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా తరిగినవి, అలాగే 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి టమాటో ప్యూరీని వేసేసుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారపొడి, 1 టీ స్పూను ధనియాల పొడి, 1 టీ స్పూను జీలకర్ర పొడి, అలాగే 1 టీ స్పూను గరం మసాలా పొడి వేసుకొని ఇవన్నీ కూడా ఈ మసాలాలన్నీ కూడా ఇదే ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఆయిల్లో బాగా వేగిన తర్వాత పెరుగు వేసుకున్నట్లయితే మనకు మంచి వాసన అనేది, మంచి టేస్ట్ అనేది వస్తుంది. దీన్ని ఇప్పుడు మూత పెట్టుకొని 3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 3 నిమిషాలు ఉడికిన తర్వాత మనకు ఆయిల్ సపరేట్గా అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పు పేస్ట్ని వేసుకోవాలి. జీడిపప్పు పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇందులో మనం ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి కాలీఫ్లవర్ వేసుకోవాలి. కాలీఫ్లవర్ మెత్తగా ఉంటుంది కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు వాటర్ వేసుకొని మనకు ఎండినటువంటి మెంతి ఆకు దొరుకుతుంది బజార్లో, దాన్ని వేసుకోవాలి. దాన్నే కసూరి మేతి అని అంటారు. ఆ ప్యాకెట్ దొరుకుతుంది. ఇది వేసినట్లయితే మన మసాలా కర్రీస్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 4 నిమిషాలు ఉడికించుకోవాలి. 4 నిమిషాలు ఉడికిన తర్వాత మనకు ఆయిల్ సపరేట్ అవుతుంది. మన కర్రీ కూడా చాలా దగ్గరగా పడిపోతుంది. వాటర్ అయితే ఎక్కువ వేయకండి, గ్రేవీ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని కొత్తిమీర వేసుకున్నట్లయితే మనకు గోబీ మసాలా కర్రీ హోటల్ స్టైల్లో రెడీ అయిపోయింది. ఇది చాలా చాలా బాగుంటుంది. మనం దోశకి కానీ, ఇడ్లీకి కానీ, అలాగే చపాతీకి, జీరా రైసు ఇలాంటి రైసులకు కానీ చాలా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఘీ రైసు అలాగే చపాతీతోటి కొంచెం రైతా పెట్టుకొని అలాగే ఈ చేసినటువంటి మసాలా కర్రీని సర్వ్ చేసుకున్నట్లయితే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. అలాగే పిల్లలు కూడా చాలా బాగా తింటారు. అందరూ తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.